ఓజీ మూవీకి కెనడాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. నిన్న 25వ తారీఖు ఉదయం ఫిల్మ్కా థియేటర్లో ఓజీ మూవీని ప్రదర్శిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు థియేటర్పై పెట్రోల్ పోసి తగలపెట్టడం అయితే నెలకొంది. అయితే కెనడాలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది అయితే ఓజీకి అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఓజీ మూవీని అక్కడ ప్రదర్శించాల్సిన ఇంతకుముందు యార్క్ మూవీస్ ఉందో వాళ్ళు కూడా అక్కడ ప్రదర్శించబోమని అయితే ఒక తెలపడం జరిగింది. దాని తర్వాత ఫిల్మ్కా థియేటర్స్లో ఓజీ మూవీని కెనడాలో రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన జరగడంపై ఏదైతే ఫిల్మ్కా థియేటర్స్ ఉన్నారో వాళ్ళు స్పందించడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే గుర్తు తెలియని దుండగులు ఉన్నారో వాళ్ళపైన కేసు నమోదు చేశారు. పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఆ దుండగులు ఎవరు, ఎలా లోపలికి వచ్చారు, ఎందుకు ఇట్లా పెట్రోల్ పోసి తగలబెట్టారని దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏదైతే కెనడాలో ప్రదర్శించినటువంటి ఆ థియేటర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఓజీ మూవీని ప్రదర్శించిన తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం వల్ల మేమేం భయపడడం లేదు. దాని తర్వాత కూడా ఇది ఘటన జరిగిన తర్వాత కూడా మేము ఓజీ మూవీని మా థియేటర్లో ప్రదర్శిస్తామంటూ కూడా ఒక పోస్ట్ అయితే పోస్ట్ ద్వారా తెలిపడం జరిగింది. దాని తర్వాత కెనడాలోనే కాకుండా ఇటు కన్నడ ప్రజల నుంచి కూడా ఓజీకి తీవ్ర వ్యతిరేకత అనేది ఏర్పడింది. ప్రత్యేకంగా కొంతమంది ఎవరైతే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, దాని ద్వారా కావచ్చు, నెగిటివ్ కామెంట్స్ పెట్టేసి ఓజీ మూవీ ద్వారా వ్యతిరేక నినాదాలు చేస్తూ కూడా కొంతమంది థియేటర్ దగ్గర కొన్ని నినాదాలు చేయడం జరిగింది. దాని తర్వాత కెనడాలో ఇలాంటి ఘటనలు జరగడం పైన కూడా ఓజీ మూవీని అక్కడ ప్రజలెవరు కూడా తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు అవ్వచ్చు, కెనడా ప్రజలు అవ్వచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూడడానికి వెళ్ళిన సమయంలో ఇలాంటి ఘటనలు జరిగి ఉంటే అక్కడ ప్రాణ నష్టం జరిగి ఉండేదని కూడా అక్కడ వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కానీ నిన్న ఉదయం ఇది జరిగినప్పుడు థియేటర్లో ఎవరు లేకపోవడం, అప్పటికి ఎవరు ఆ థియేటర్ ఓపెన్ కాకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అయితే ఫిల్మ్కా థియేటర్ వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అటు ఇండియాలో రిలీజ్ చేసిన రాష్ట్రాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా ఓజీ మూవీకి మంచి ఆదరణ అయితే లభిస్తుంది. అది హిట్ కొట్టిందని అయితే ప్రేక్షకులు చెప్తున్నారు. కానీ కొన్ని ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో అవి కూడా హ్యాష్ట్యాగ్ పేరుతోటి కూడా కొంతమంది ఇట్లా నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఓజీ మూవీకి, పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు కూడా ఇలా చేస్తుండవచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ కెనడాలో జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో దానిపైన కూడా చాలా మంది అయితే వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి ఘటనలు చేపిస్తున్నారని కూడా చాలా మంది అయితే భావిస్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్ తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.